వెల్కమ్ టు మహావిజన్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 18వ తేదీన చేపట్టనున్న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ సోమవారం నల్గొండలో ఆల్ ఇండియా ఫాస్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి అధ్యక్షతన సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నాయకులు మాట్లాడుతూ డ్రైనేజీ పనుల నుండి డ్యాంల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలో పని నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపుల తీవ్ర జాప్యం వలన కాంట్రాక్టర్లు మరియు వారి కుటుంబాలు సంక్షోభంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 కోట్ల పైగా పెండింగ్ బిల్లు ఉన్నాయని, వాటికి ఎటువంటి ప్రభావాలు సిఫార్సు లేక వివక్ష లేకుండా క్రమ సంఖ్య ఆధారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ముందు వచ్చిన బిల్లుకు ముందు చెల్లింపు అనే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. జూన్ 18న హైదరాబాద్లో జరిగే చెలో హైదరాబాద్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు, నిర్మాణ రంగానికి చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫాస్ట్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రెడ్డి, రాష్ట్ర వైస్ చైర్మన్ సిఎస్ శ్రీనివాసరావు, రాష్ట్ర ట్రెజరర్ జి సంతోష్ రెడ్డి, నల్గొండ సెంటర్ చైర్మన్ వి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ కృష్ణారావు, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సంస్థలో గ్రామాలలో మోరిగట్టే కాడ నుండి డ్యామ్ నిర్మాణం వరకు ఉన్న ప్రతి కాంట్రాక్టర్లు వారి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఇది ఒక వారధిగా ఉన్నది. ఈ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో 20 శాఖలు ఉన్నాయి. అందులో ఒక శాఖ నల్గొండ శాఖ కూడా. కన్యాకుమారి నుండి మొదలు పెడితే పహల్గాం దాకా ఈ బిల్డర్ అసోసియేషన్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుండి అభివృద్ధి బాటలో ఎన్నో నిర్మాణాలు మా కాంట్రాక్టర్లు చేపట్టడం జరిగింది. మొదట తెలంగాణ ఏర్పడ్డాక 3 సంవత్సరాల వరకు మాకు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సీరియల్ ఎమ్మడి బిల్స్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఉండేది. అది కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మొదలు పెట్టడం జరిగింది. అది 2017 వరకు ఆ సిస్టమ్ ని కంటిన్యూ చేశారు. 2017లో దానికి కొద్దిగా సడలింపు జరగడం జరిగింది. ఆ సడలింపు జరగగానే అసోసియేషన్ ఎప్పుడు వెన్నట్టు ఉంటుంది కాంట్రాక్టర్లకి. ఇమీడియట్ గా సెక్రటరేట్ పోయి మనము రిప్రజెంట్ చేయడం జరిగింది సెక్రటరీ గారికి. సార్, ఈ 4 టోకెన్లు ఎగనెస్ట్ సీనియారిటీ వచ్చాయి. ఆ రోజు వారు చెప్పడం జరిగింది 10 నుండి 20% మీరు పట్టించుకోవద్దు. ఆ రోజే వారికి చెప్పాం 10-20% పోయి ఇది 100% అవుతుందని. మళ్ళా మా అందరికీ కొద్దిగా ఆశ ఉండే ఈ ప్రభుత్వం వచ్చినాక అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కదా ఈ సీరియల్ ఎమ్మటి పేమెంట్లు ఇస్తారనుకున్నాం. కానీ యథావిధిగా వారు ఎట్లయితే దాన్ని సీరియల్ ని పాటించలేదో వీళ్ళు కూడా అదే మార్గంలో పోతున్నారు. ఈ సీరియల్ పాటించకపోవడానికి ఉదాహరణ మీకు చెప్తున్నాను. నవంబర్లో చేసిన కాంట్రాక్టర్, జనవరిలో చేసిన కాంట్రాక్టర్ వదిలిపెట్టి మేలో చేసిన కాంట్రాక్టర్ పేమెంట్లు వస్తున్నాయి. మేము అడిగేది ఏంటంటే మీరు ఇచ్చే ఆర్థిక పరిస్థితిని మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయినాక తెలంగాణలో చాలా పనులు తీసుకోవాలని, అత్యధిక పనులు తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాత ప్రభుత్వం అయితేంది, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చేటనాడు మళ్ళీ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలకు చేయగలిగిన పనులన్నీ వాళ్ళ టైంలో టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయి కొనసాగింపులో ఉండే. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వానికి కూడా ప్రియారిటీస్ ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఉంటాయి, వాళ్ళు కూడా పనులు తీసుకోవడంతో ఈ 2 పనులు జోడై ఒక 15 ఏళ్ళు చేసినా కూడా ఈ పనులకు పేమెంట్ వచ్చే పరిస్థితి లేదు. మేము మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని వేడుకునేది, సీఎం గారిని కోరుకునేది ఏంటంటే మొట్టమొదటిగా ప్రయారిటైజ్ చేయండి. మన ఆర్థిక పరిస్థితి ఏముంది, మన దగ్గర రూపాయి ఉంటే 2 రూపాయల పని చేయించండి, రూపాయి ఉంటే 100 రూపాయల పని చేయించకండి. మమ్మల్ని వీధి పాలు చేయకండి, మా దగ్గర పనిచేసే కార్మికులని వీధి పాలు చేయకండి, మాకు సప్లై చేసే సప్లయర్స్ ని వీధి పాలు చేయకండి. మీ దగ్గర ఆర్థికంగా ఎంత ఉందో అంతే పని చేయించండి. మరియు మీరు ఏదైతే ప్రాధాన్యత లేని పనులు ఉన్నాయో ప్రాధాన్యత, అప్రాధాన్యత, ఎమర్జెన్సీ వర్క్స్ మీరు టేకప్ చేయండి.
ప్రాధాన్యత లేని పనులని క్లోజ్ చేసి మా డిపాజిట్లు ఇవ్వండి, మేమందరం రెడీగా ఉన్నాం, మేము అవి క్లోజ్ చేసుకోవడానికి. మరోసారి మీకు కోరేది ఏంటంటే రుణమో పదమో మీ దగ్గర ఆర్థిక వసతులు అనుగుణంగా మీరు పేమెంట్ ఇస్తున్నారు, ఆ పేమెంట్ సీనియారిటీ ఏమటి ఇవ్వండి. ఎవరు ఫస్ట్ చేశారో వాళ్ళకి సీనియారిటీ ఏమటి ఇవ్వండి అని కోరుతున్నాం. ఈ వేదిక ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని దీని మీద సానుకూలంగా స్పందించి మా కాంట్రాక్టర్లు ఆవేదనతోటి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది గుడ్డపోట్లకు గురయ్యారు. వీరందరినీ రక్షించుకోవడానికి ఈ సంఘం చెలో హైదరాబాద్ అనే నినాదంతో జూన్ 18 తారీఖు పెద్ద గోల్కొండ మంతర కన్వెన్షన్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ లో అందరికీ ధైర్యం చెప్పి మీ శక్తి ఎంత ఉందో అంతవరకే పనిచేయాలని, ఎక్కడ పోయినా ఈ సన్నాహక సమావేశాల ఏ మీటింగ్ పోయినా వాళ్ళని మాట్లాడిద్దామంటే వాళ్ళ రోదన్నే ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పులు ఇచ్చిన వాళ్ళు రోజుకోసారి ఫోన్లు చేసి టెన్షన్ ఎన్నడిచ్చే పరిస్థితి లేదు, ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి నుండి మమ్మల్ని బయటపడేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు మీడియా మిత్రులు, ఎందుకంటే మీరు గట్టిగా మాకు సపోర్ట్ చేస్తేనే వీళ్ళందరూ బయటపడతారు. మేము ఒక్కరం ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు, మా వెనక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నీ రోడ్డు పడకుండా కాపాడాల్సిందిగా కోరుతున్నాం. Good morning. I welcome you all to the World of Builders Association of India, which is established in 1941. Pre-independence, స్వాతంత్రం కంటే ముందే స్థాపించబడిన సంస్థ. నేను ఇంతకుముందు నేషనల్ ప్రెసిడెంట్ చేసినాను. ఈ 84 సంవత్సరాల్లో 2-3 మన తెలుగు స్టేట్స్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ కావడం జరిగింది. అందులో నేను నౌ ఐఎమ్ మీటింగ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్. 29 కంట్రీస్ ఉన్నాయి. ఎవ్రీ 6 months 1 year ఒక మీటింగ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ని దేశాలలో మీరు అడగక ముందే చెప్తున్నాను, ఇన్ని దేశాలకు తిరిగినారు కదా, మరి ఎక్కడ బాగుంది ఏంటి అనేది. ఎక్కడ బాగున్నా లేకపోయినా ఇంత అధ్వానమైన పరిస్థితి మాత్రం నేను ఏ దేశంలో చూడలేదు. మన భారతదేశం, మన రాష్ట్రాలలో ఇంకా అధ్వానంగా. ఇంకో మాటలో చెప్పాలంటే, మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేయడం చాలా ఈజీ. విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అక్కడ చేయొచ్చు, కానీ తెలుగు రాష్ట్రాలలో చేయడం చాలా కష్టంగా ఉంది. నిర్భయంగా చెప్తున్నాను మీకు. సో వాడేమో డైరెక్ట్ చంపుతాడు, అంటే అందరినీ చంపరు. ఇక్కడనేమో మానసికంగా చంపుతున్నారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఏదో ఒకటి రెండు మాకు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ప్రియారిటీ ఉంటుంది కాబట్టి పేమెంట్స్ చేస్తారంటే సరే గవర్నమెంట్ కదా చేసుకొని అనుకున్నాం. అది ఇక క్యాన్సర్ లాగా వ్యాపించి ప్రతి పేమెంట్ గవర్నమెంట్ కంట్రోల్ అయిపోయింది. 2 సంవత్సరాల కింద ఉన్న టోకెన్ ఉంటే మనకి రాదు. నిన్నగాక మనం వచ్చిన కాంట్రాక్టర్కి దానికి కొంత మా వీక్నెస్ కూడా కారణం ఉంది. సో ముఖ్యంగా ఈ మీటింగ్స్ మీనింగ్ దీని పర్పస్ ఏంటంటే కాంట్రాక్టర్ సోదరులకి, మా తమ్ముళ్ళకి ధైర్యం చెప్పడం. మా కాంట్రాక్టర్ సోదరులకు ఇదే వేదిక మీద చెప్తున్నాను, మీరు అధైర్యపడకండి. నీ బలం ఎవరికి తెలియకపోయినా కానీ బతికేయచ్చు నువ్వు, కానీ నీ బలహీనత ఎదుటి వాళ్ళకి తెలిస్తే నేను చంపేస్తాను, చచ్చినాక ఇది చేస్తాను. అందుకే మన బలహీనతని బయట పెట్టుకోవద్దు, ఆ ధైర్యం కోల్పోవద్దు, ఏదో విధంగా బయటపడి ముందుకు వస్తూ ఉండాలి. సో అందరికీ ధైర్యం చెప్పడానికి ఒకటి, ప్లస్ ఈ గవర్నమెంట్ మరి ఏం చేస్తారో దీనికోసం మొత్తం అన్ని జిల్లాల వారిగా అందరి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి రేపు 18th రోజు చలో హైదరాబాద్ అని అక్కడ మీటింగ్ పెట్టుకొని, మరి అంత లోపలనే ఏదైనా పాజిటివ్గా ఏదైనా మెసేజ్ వస్తే వెల్ అండ్ గుడ్. ఆర్ అదర్వైజ్ అక్కడ ముఖ్యంగా చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందరు అంటున్నారు పనులు బంద్ చేయాలి. ఎక్కడ నడుస్తున్న పనులు ఆటోమేటిక్ బంద్ అయిపోతాయి.